హాయ్ హలో వెల్కమ్ టు సానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఎప్పుడైనా పండగలప్పుడు కానీ ఫంక్షన్స్ ఎప్పుడు కానీ ఈ విధంగా ఒకసారి మన ఇంట్లోనే ఈజీగా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో వెజ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెజ్ బిర్యానీ కోసం వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. దానికోసం ఆలు, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి. నేను 2.5 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మనం నార్మల్ బియ్యంతో చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఇందులో వాటర్ పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే ఏమీ కాదు. ఈ విధంగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బిర్యానీ కోసం కొన్ని కాజుని తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో మనం ముందుగానే తీసుకున్న కాజుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఇందులో 4 లవంగాలు, కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కాసేపు దోరగా ఫ్రై అవనివ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. బీన్స్, క్యారెట్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. క్యారెట్ అనేది లేట్గా వేగుతుంది కాబట్టి దాన్ని ముందుగానే వేసుకున్నాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో టమాటో ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో, ఆలుగడ్డను వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవే వేయాలి అనేది ఏం లేదు కాబట్టి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపోయి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ వెజిటేబుల్స్ని బాగా ఉడికించుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేయడం వల్ల ఈ వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఈ విధంగా ముందుగానే సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే నానబెట్టుకున్న బఠానీని వేసుకుంటున్నాను. ఇలా బఠానీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని
ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనం ముందుగానే రైస్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రైస్ని మొత్తాన్ని వెజిటేబుల్స్ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు రైస్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవచ్చు. మనకి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతేనే ఈ రైస్ అనేది మనకి టేస్టీగా ఉంటుందండి. నాకు సాల్ట్ అనేది కొంచెం తక్కువైంది కాబట్టి మళ్ళీ కొంచెం వేసాను. కాబట్టి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని రైస్ని బాగా ఉడికించుకుంటూ ఉండాలి. ఈ రైస్ని పదే పదే కలపకూడదండి. కలిపినట్లయితే రైస్ అనేది విరిగిపోతుంది. కాబట్టి నార్మల్గా కలుపుతూ ఉండాలి. చూడండి రైస్ అనేది ఉడుకుతుంది కదా, ఇదే టైంలో ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి రైస్ అనేది ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కాజుని వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా కాజు వేసుకున్న తర్వాత దీనిపైన పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కాసేపు మూత పెట్టుకున్నట్లయితే మనకి వెజ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకా చూడండి మూత తీసి చూస్తే వెజ్ బిర్యానీ అనేది దమ్ అయింది కదా. ఈ విధంగా రైస్ని చూస్తే తెలిసిపోతుంది. రైస్ అనేది చాలా పొల్లులుగా వచ్చిందండి. చాలా బాగుంది, చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఈ విధంగా రైస్ని మొత్తాన్ని కిందికి పైకి ఒకసారి అనడం వల్ల రైస్ అనేది మనకి ఎప్పటికీ పొడిపొల్లాడుతూ ఉంటుందండి. చూడండి రైస్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి వేడి వేడి వెజ్ బిర్యానీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ఈరోజు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లోనే ఈజీగా ఇలా వెజ్ బిర్యానీ చేసుకొని మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఏ ఫంక్షన్కైనా ఫెస్టివల్కైనా సరే మీ ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సోనీస్ కిచెన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.